పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య సహాయక్రముగా అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. యవనస్తులు, పరిచారకులు, వాక్యం తీసిన వాళ్ళు రెఫరెన్స్లు స్పీడ్గా తీసి అది అలవాటు చేసుకోండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములైనంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలండి. రెండవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏం చదువుతున్నామా? ఎఫెసీ పత్రిక 4:11-12 మళ్ళీ చదవండి. ఏం నా బైబిల్లో వేరే విధంగా ఉంది? 11-12 చదవండి అమ్మా. కలిపి ఉంది, అదే ఉందా? 13 చదవండి. 4:11-12. ఎస్, పరిశుద్ధులు 13 వచనం ఉందా మీ దాంట్లో? నా బైబిల్లో 11-12 ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చాలు. మూడవదిగా ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఓకే. 4వదిగా చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయము. రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. చాలండి. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు తనలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవ, ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగాలు దీవించండి. వాక్యం మీది, ప్రజల మీ వారం నాయన మీరు మాతో మాట్లాడండి. నిష్ప్రయోజకుని బలహీనని చెలచాటున మరుగుపరచండి. మినోటి బురగా వాడుకొని మీరే మహిమ పొందమని, వినేటువంటి వారికి క్షమాభివృద్ధికరమైన మాటలు అందించి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ 4:4లో ఒక మాట రాయబడింది. ఏమిటి ఆ మాట చెప్పండి? అందరికీ కంఠత వాక్యం కదా ఇది. ఫిలిప్పీ 4:4 ఏమిటి? ఎల్లప్పుడూ ప్రభునందు. ఎవరు నవ్వడంలే మరి, అందరూ ముఖాలు మురుచుకొని ఉన్నారేమో మరి, చలికేమనుకుంటా. ఇప్పుడన్నా నవ్వినారులేండి. ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఎక్కడికి వచ్చామండి? దేవుని సన్నిధికి వచ్చాం. ప్రభువు కోరుకునేది ఎప్పుడు ఏమిటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నిరాశ, నిస్పృహలు,
దేవునికి ఇష్టం ఉండదు. ఇక్కడికి వచ్చినా మనము ఏమో పోగొట్టుకున్నట్టు, ఏమో మర్చిపోయినట్టు ఉంటే గిన మరి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినలేము. తర్వాత ప్రభువునందు మనం సంతోషించలేము. ఈరోజు 4 చోట్ల మనము ఒకే మాట చదువుకున్నాం. ఏమిటి చెప్పండి? క్షేమాభివృద్ధి అనేటువంటి మాట. 4 ప్రదేశాల్లో ఒకే మాట గురించి మనం చదువుకున్నాం, క్షేమాభివృద్ధి అనేటువంటి మాట. సో ఈరోజు అంశం ఏమిటంటే క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. క్షేమాభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. సమయం అయితే 11:15 అయింది. 12కు ముగించాలని పెద్దలు నిర్ణయించినారు. మరి ముగిస్తాము సమయానికే. అయితే ప్రభు నడిపింపును బట్టి సమయానికి ముగించి ప్రభుచితం అయితే మరొకసారి కొనసాగిద్దాం. క్షేమాభివృద్ధి. క్షేమము అంటే ఏమిటంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినామంటే బాగున్నావా అంటాం, అంతేనా? బాగున్నారా అంటారు. కొన్ని ప్రాంతంలోకి వెళ్తేగిన క్షేమంగా ఉన్నారండి అంటారు. క్షేమంగా బాగున్నారు అన్న, క్షేమంగా ఉన్నారన్న ఒకటే పదమే. అయితే క్షేమాభివృద్ధి అనేటువంటి మాట ఆత్మీయంగా మనం ఎట్లా అనువర్తింపజేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. 4 ప్రదేశాల్లో మనము ఈ మాటను గురించి చదువుకున్నాం. మొదటి భాగాన్ని గమనిస్తే, మీరేమి బైబిల్ చూడొద్దు, చెప్పేటప్పుడు వినండి. 4 ప్రదేశాల్లో మనం గమనిస్తే, మొదటి ప్రదేశంలో అపోస్తుల కార్యములు 9:30 ఇక్కడ సంఘము క్షేమాభివృద్ధి. ఎవరు క్షేమాభివృద్ధి? సంఘము క్షేమాభివృద్ధి, సంఘము యొక్క క్షేమాభివృద్ధి. అది మొదటి అంశము. రెండవ అంశం ఏమిటంటే, మనం చదువుకున్నాం ఎఫెసీ 4:11-12లో క్రీస్తు క్షేమాభివృద్ధి అని చూస్తూ ఉన్నాం. మొదటిగా సంఘము క్షేమాభివృద్ధి, రెండవదిగా క్రీస్తు క్షేమాభివృద్ధి. మూడవదిగా చదువుకున్నాం 4:16లో ప్రేమయందు క్షేమాభివృద్ధి. ప్రేమ కలిగి ఉండడంలో క్షేమాభివృద్ధి, ప్రేమ చూపించడంలో క్షేమాభివృద్ధి. నాలుగవదిగా మనం చదువుకున్నాం రోమా 14:19లో పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పర క్షేమాభివృద్ధి. సో నంబర్ 1 సంఘము క్షేమాభివృద్ధి, నంబర్ 2 క్రీస్తు క్షేమాభివృద్ధి, నంబర్ 3 ప్రేమయందు క్షేమాభివృద్ధి, నంబర్ 4 పరస్పర క్షేమాభివృద్ధి. ఈ 4 అంశాలను మళ్ళా కొంచెం డీటెయిల్గా మనం ధ్యానం చేస్తే, సంఘము క్షేమాభివృద్ధి అని చూస్తే సంఘములో అందరూ ఉంటారు, అంతేనా? సంఘములో అందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, ఆయా జాతుల వాళ్ళు అందరూ సంఘంలో ఉంటారు. ఎక్కువ వాళ్ళు, తక్కువ వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ధనవంతులు, బీదవాళ్ళు, అన్ని అవయవాలు సక్రమంగా ఉండేవాళ్ళు, సక్రమంగా లేని వాళ్ళు, అంగవిహీనులు, వికలాంగులు అందరూ సంఘంలో ఉంటారు. అందరూ కూడా క్షేమాభివృద్ధిగా ఉండాలి, క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం అంటే అందరూ అని అర్థం. సంఘం అంటే అందరూ. ఒక మాట అర్థం చేసుకోండి. సో అందరూ క్షేమంగా ఉండాలి అనే మాట మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందరంటే సంఘములో అందరూ క్షేమంగా ఉండాలి, సంఘములో అందరూ క్షేమాభివృద్ధి పొందాలి. అదే అంశము. సంఘములో అందరూ క్షేమాభివృద్ధి పొందాలి. ఇది మొదటిది. రెండవ అంశానికి చూస్తే క్రీస్తు క్షేమాభివృద్ధి అంటూ ఉన్నాం. దాని అర్థం ఏమిటంటే క్రీస్తునందు క్షేమాభివృద్ధి అంటే సంఘములో ఉండేటువంటి విశ్వాసులందరూ కూడా క్రీస్తులో క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. క్షేమం అంటే లోకపరంగా క్షేమంగా ఉండడం కాదు, లోకపరంగా నెమ్మదిగా ఉండడం కాదు, లోకపరంగా కలిగి ఉండడం కాదు. క్రీస్తు ప్రేమలో క్షేమాభివృద్ధిగా కలిగి ఉండాలి.
అంటే అర్థం ఏమిటంటే, వివరంగా చెప్పాలంటే, క్రీస్తు ప్రేమను చూపించడంలో క్షమాభివృద్ధి కలిగి ఉండాలి. మన ప్రభువు మనుషులందరి మీద ఏం చూపించాడు? ఆయన ప్రేమ చూపించినాడు. ఆయన చూపించింది ఏమిటి చెప్పండి? ప్రేమ. బైబిల్ అంతటికీ మూలము ఒకటే ఒక మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం. నీ పొరుగువారు ఎవరు అంటే, ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు, ఇంటి పక్కన ఉండేవాళ్ళు, ఇంటి పైన ఉండేవాళ్ళు కాదు పొరుగువారు. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే రోగంలో ఉన్నారో వారే నీ పొరుగువారు. ఎవరైతే అక్కర్లో ఉన్నారో వాళ్ళే నీ పొరుగువాళ్ళు. దానికి మీకు బాగా అర్థం కావాలంటే మంచి సమరయుని కథ చూసాం మనం. మంచి సమరోపమానము. మంచి సమరయుడు ఎవరు అంటే, ఎవరు మంచి సమరయుడు? లేవీయుడు కాదు, యాజకుడు కాదు, గాయాలు పొందినటువంటి ఆ వ్యక్తికి పరామర్శ చేసినటువంటి వ్యక్తే మంచి పొరుగువాడు, మంచి సమరయుడు. అంటే ఏం చూపించాడు అతను? ఏం చూపించాడమ్మా? ప్రేమ చూపించినాడు. అది క్రీస్తు ప్రేమలో క్షమాభివృద్ధి కలిగి ఉండటము, క్రీస్తు నందు క్షమాభివృద్ధి కలిగి ఉండటము. విశ్వాసులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రేమ చూపించటం. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏమి చేయకపోయినా పర్వాలేదు, ప్రేమ చూపించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమ చూపించాడు, మంచి సమరయుడు. అతను సమరయుడు. ప్రేమ చూపించినాడు ఎవరు చెప్పండి? సమరయుడు. సరే, ముందుకెళ్దాం. క్రీస్తు నందు క్షమాభివృద్ధి. నెక్స్ట్ మనం చూస్తే మూడవది ప్రేమ యందు క్షమాభివృద్ధి. ప్రేమ యందు క్షమాభివృద్ధి అంటే ఏమిటంటే, సంఘములో అందరూ ఉన్నారు, అందరూ క్రీస్తునందు క్షమాభివృద్ధి కలిగి ఉండాలి. మూడవదిగా ప్రేమ యందు క్షమాభివృద్ధి. ప్రేమ చూపించడంలో ఎప్పుడు క్షమంగా ఉంటారండి అందరూ సంఘంలో? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ఎవరు అవసరం వాళ్ళు తీర్చుకుంటే, ఎవరికెవరు బాగుంటే క్షమంగా ఉంటారా? అందరూ ప్రేమ చూపిస్తే, అందరూ ప్రేమ కలిగి నడుచుకుంటే సంఘం క్షమంగా ఉంటుంది. ప్రేమ లేకపోవడం వల్లనే సంఘంలో ప్రేమకు ఆపోజిట్ ఏమిటి? ఏమొస్తుంది? ద్వేషము వస్తుంది. పగ, అసూయ, మత్సరము, కలహము, కల్మషము. ప్రేమకు ఆపోజిట్ ఇవన్నీ పర్యాయ పదాలు. ప్రేమ చూపించేది విశ్వాసులు నేర్చుకోవాలి. ప్రేమ కలిగి ఉండడం విశ్వాసులు నేర్చుకోవాలి. ప్రేమ యందు క్షమాభివృద్ధి. ఎప్పుడైతే విశ్వాసులందరూ కూడా, సంఘంలో ఉండేటువంటి విశ్వాసులందరూ కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి నడుచుకుంటారో అప్పుడు సంఘము క్షమాభివృద్ధిగా ఉంటుంది. నాలుగవదిగా పరస్పర క్షమాభివృద్ధి. పరస్పర క్షమాభివృద్ధి. పరస్పరం అంటే ఏమిటి? పరస్పరం అంటే దానికి మీకు బాగా అర్థం కావాలంటే చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 11వ వచనం, సారీ. యవనస్తులైన క్షమించండి 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయిస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షమాభివృద్ధి. ఇప్పుడు అర్థమైందండి? పరస్పరం అంటే అర్థమవుతుందా? పరస్పరం అనే మాటకు అర్థము ఒకరికొకడు, ఒకరికొకరు, ఎవరికి వారు కాదు. ఎవరికి వారు యమునా తీరు అంటుంటాం సామెత. ఒకరికొకరు, ఒకరికొకడు. ఒక సహోదరునికి మరొక సహోదరుడు, ఒక సహోదరికి మరొక సహోదరి ఏం చేయాలంట? ఆదరించుకోవాలి, క్షమాభివృద్ధి కలగజేసుకోవాలి.
పరస్పర క్షమాభివృద్ధి అంటే అర్థం ఏమిటంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. అది పరస్పర క్షమాభివృద్ధి. సరే, ఇవి 4 అంశాలు మనం చూస్తే, ఈ 4 అంశాల్లో మనము త్వరగా మనం ముందుకెళ్తే మొట్టమొదటిది సంఘము క్షమాభివృద్ధి. సంఘం అంటే ఇప్పుడు చెప్పండి, సంఘములో అందరూ ఉంటారు. సరే, ఇప్పుడు సంఘం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘం అంటే 4 గోడల పైన రూఫా, 4 పిల్లర్ల? సంఘం అంటే ఏమిటి మన వాక్యంలో చూస్తాం. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము, చాలు సంఘము అను శరీరము. సంఘం అంటే ఏంటమ్మా? శరీరం. ఎవరి శరీరము? చూడండి, చదవండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. గమనించండి, సంఘము అంటే ఏమిటంటే క్రీస్తు యొక్క శరీరం అని గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే ఏమిటమ్మా? క్రీస్తు యొక్క శరీరము. శరీరానికి ఏముంటుంది? శిరస్సు ఉంటుంది. సరే, పైన ఏముంటుందమ్మా? శిరస్సు. అంటే శిరస్సు అంటే ఏమిటి? తల. సంఘము అనేటువంటి శరీరానికి శిరస్సు ఎవరు? క్రీస్తు శిరస్సు. సంఘం అనేటువంటి శరీరానికి క్రీస్తు శిరస్సు. సరే, ఇక్కడ పాయింట్ ఏమిటంటే సంఘం అంటే ఏమిటంటే శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరము. సరే, ఇంకా సంఘం అంటే ఏమిటి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. చాలు. ఆ సంఘము ఆయన. ఇప్పుడు క్లియర్గా ఆన్సర్ వచ్చిందా? ఆ సంఘము ఆయన శరీరం. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏమిటి? క్రీస్తు శరీరం అని గుర్తుపెట్టుకోండి. సంఘం అనగా క్రీస్తు శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము అని అర్థం. మరొక మాట చూడండి, ఇది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ 4:16. ఏలైనగా నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. చాలు. ఓకే, ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘములకు పౌలు పత్రికలు రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏమిటంటే సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. శరీరంలో ఏముంటాయి చెప్పండి? అవయవాలు ఉంటాయి. శరీరంలో అనేక రకాల అవయవాలు ఉంటాయి. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము సంఘము అనుకుంటే, శిరస్సు క్రీస్తు అనుకుంటే, ఈ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయనుకుంటే ఈయన సంఘంలో ఉండేటువంటి ప్రతి విశ్వాసి ఒక అవయవము. సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక అవయవము అని గుర్తుపెట్టుకోండి. అంటే శరీరంలో ఉండేటువంటి ఏ అవయవమైనా కానీ కూడా తనకు ఏమైతే పని అప్పగించిందో శరీరము ఆ పని చేస్తుంది. అప్పగించబడినటువంటి పనిని ఆ అవయవము నెరవేరుస్తుంది. అలాగే మనము కూడా సంఘంలో అవయవములమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో మనము అవయవములై ఉన్నాము. చెయ్యి ఒక అవయవము, కన్ను ఒక అవయవము కదా, చెవులు అవయవాలు. ఏ అవయవం చేసే పని ఆ అవయవం చేయాలి, అంతేనా? కళ్ళు మూసుకుంటే కనబడుతుందా? కనబడదు. చెవులు మూసుకుంటే వినబడుతుందా? అంటే ఏ అవయవము ఏ పని చేయాలో ఆ పని చేయాలి, అది నిర్దేశించబడింది. అన్ని అవయవాలు తమ తమ పనిని సక్రమంగా నెరవేరిస్తే దేహం ఎట్లా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుందా లేదా? అర్థమవుతుందా? దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవము వాటి వాటి యొక్క పని చొప్పున చేస్తూ వెళ్తే దేహము శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సంఘంలో మనము కూడా
మనకు అప్పగించినటువంటి పనిని ఎవరికి ఏ పని అప్పచెప్పామో ఆ పని సక్రమంగా చేస్తే సంఘం ఎట్లా ఉంటుంది? క్షమాభివృద్ధికరంగా ఉంటుంది. దేహం ఏ విధంగా అయితే ఆరోగ్యకరంగా ఉంటుందో అలాగే సంఘం అనేటువంటి శరీరం అనేటువంటి సంఘము కూడా ఆరోగ్యంగా ఉంటుంది, క్షమాభివృద్ధికరంగా ఉంటుంది. మరి సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు మన వాక్యంలో చాలా సంగతులు మనం చూడవచ్చు. రెండవదిగా మనం చూస్తున్నాము క్రీస్తు క్షమాభివృద్ధి. క్రీస్తు నందు మనము క్షమాభివృద్ధి కలిగి ఉంటాము. క్రీస్తు నందు మనం క్షమాభివృద్ధి అంటే అర్థం ఏమిటంటే మనమందరము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాము. ప్రభువు చూపించినటువంటి ప్రేమ, ప్రభు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే మనం రాసుకున్నాం కదా ఇక్కడ, క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు క్షమాభివృద్ధి అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తునందు క్షమాభివృద్ధి అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు చూపించిన ప్రేమను మనం చూపించగలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రభువులో బలపడుతున్నట్లు అర్థం, ప్రభువులో మనం అభివృద్ధి చెందినట్లు అర్థం అన్నమాట. దీనికి సాదృశ్యంగా మనము కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఎలా మనం అభివృద్ధి చెందాలి, ఎలా మనము సంఘానికి క్షమాభివృద్ధిగా నడుచుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. మనస్సులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు. చాలు చాలు చాలు. మనుషులను సంతోషపెట్టేవారు కాక అని చూస్తూ ఉన్నాం. అంటే మనము సంఘములో ఏ పని చేసినా, సంఘములో ఏ పరిచర్య చేసినా మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. 5వ వచనం చదవండి. 5వ వచనం. దాసులారా గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై. చాలు చాలు. మనము క్రీస్తును సంతోషపెట్టేవారముగా, క్రీస్తుకు దాసులమైనట్టుగా మనము పనిచేయాలి. అక్కడ చూస్తున్నాం, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుము. మనము క్రీస్తుకు చేసినట్టు, ప్రభువుకు చేసినట్టు మనము పరిచర్య చేయాలి. క్రీస్తు దాసులమని ఎరిగి మనము ఆ పని జరిగించాలి, దేవుని పని చేయాలి. అంతేగాని మనుషులను సంతోషపెట్టడానికి, కంటికి కనిపించడానికి మనం పనిచేయడం కాదు. ఇతరులు చూస్తున్నారని మనం పనిచేయడం కాదు. ఇతరులు సంతోషపెట్టడానికి మనం పనిచేయడం కాదు, కానీ ప్రభువును సంతోషపెట్టినట్లు మనం పనిచేయాలి. అంతేకాదు, కిందికి రండి. మనుషులకు చేసినట్టు కాక ఎవరికి చేయాలంట? ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. మనుషులకు చేసినట్టు కాక. ఇందాక పెద్దలు ప్రకటన చేశారు కదా, దైవావేశంతో చెప్పాడు ఆయన. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఏ పని చేసినా మందిరంలో దేవుని పరిచర్య అని, దేవుని పని చేస్తున్నామని చేయాలి. మనుషుల కోసం మనం చేయట్లేదు, ప్రభువుకు చేస్తున్నామని ఇష్టపూర్వకంగా చేయాలి. బలవంతముగా కాదు, కష్టముతో కాదు, అయిష్టముతో కాదు. దేవుని పనిని ఇష్టముతో చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, చేస్తే ఏమనుకుంటారో, చేయకుంటే ఏమనుకుంటారో, పోతే ఏమనుకుంటారో, పోకపోతే ఏమనుకుంటారో అని కాదు. ప్రభువుకు చేస్తున్నాము అని ఇష్టపూర్వకంగా చేయండి. దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా ప్రభువుకు చేస్తున్నామని ఇష్టపూర్వకంగా పని చేయాలి. మనము మనుషులకు చేసినట్టు కాక
ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి, ఇష్టముతో సేవ చేయండి. సో సంఘము అనేటువంటి శరీరములో అవయవాలైనటువంటి మనము మనకు అప్పగిస్తున్నటువంటి పనిని ఇష్టముతో మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకు చేసినట్టు చేయాలి. ఇది ప్రభువు పని. ఎవరి పని ఇది? ప్రభువు పని. మరి ప్రతి కార్యక్రమానికి, ప్రతి పనికి సొంత పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని పని ఇష్టంగా చేస్తున్నటువంటి వారిని మనము గుర్తించాలి. వాళ్ళ పనిని మనము గుర్తించాలి, గౌరవించాలి. మనము సహకారం అందించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మీకు చాలాసార్లు ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాను నేను. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఏం చేయాలంట? ప్రయాస అంటే అర్థం ఏంటి? ప్రయాసపడండి అంటే అర్థం ఏమిటి అంటే ప్రేమ కలిగి ఉండడం చాలా కష్టమని అర్థం. నా బైబిల్లో ఏముందంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించండి అని ఉంది. ఏముంది? జస్ట్ యూ ట్రై టు హ్యావ్ లవ్ టువర్డ్స్ యువర్ బ్రదర్, టువర్డ్స్ యువర్ సిస్టర్. కనీసం ప్రయత్నమన్నా చేయండి. ప్రయాసపడాల్సిన అవసరం లేదులేండి. ఏం చేయాలి? కనీసం ప్రయత్నమన్నా చేయండి. ప్రయత్నమే చేయకుంటే ప్రేమ ఎట్లా వస్తుంది? ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. సహోదరులను తోటి విశ్వాసులను ప్రేమించడానికి ప్రయత్నం చేయండి కనీసం అని పౌలు హెచ్చరిస్తాడు ఒక చోట. అంటే ప్రేమ కలిగి ఉండడం ఎంత ప్రయాసనో అర్థం చేసుకోండి. కానీ యేసుప్రభు వారు సులభంగా ప్రేమను పంచాడు. ఆయన స్వభావమే ప్రేమ. ప్రభు స్వభావం ఏమిటి? ప్రేమ. ఆయన గుణమే ప్రేమ, ఆయన మాటే ప్రేమ, ఆయన క్రియనే ప్రేమ. ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు, గద్దించేటప్పుడు గద్దిస్తాడు. అందుకే ఒక మాట రాయబడింది, తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించు రీతిగా అని చూస్తాం. ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? గద్దిస్తాడు. ప్రేమ ఉంటేనే గట్టిగా మాట్లాడేది, ప్రేమ ఉంటేనే గద్దించేది. నీతిమంతులు గద్దించడం నాకు తైలాభిషేకం అంటాడు భక్తుడు. నీతిమంతులు గద్దించడం నాకు, పెద్దలు ఎప్పుడన్నా గద్దిస్తే, ఎప్పుడన్నా కోపంతో చెబితే తైలాభిషేకంతో సమానము. నా తల నూనెతో అంటి ఉన్నామంటాడు భక్తుడు. నూనె పెట్టుకోవడం లేదు ఇప్పుడు ఎవరు, అందుకే కోపాలు ఎక్కువ అవుతున్నాయి కదా. కొబ్బరి నూనె లేదు, ఆముదం లేదు, తలకు నూనె లేదు. ఇప్పుడు అంతా తల చల్లగా కావడానికి నూనె పెట్టుకునే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? నూనె ఇంటికి రాలిపోకుండా నూనె పెట్టుకుంటున్నారు. రాలిపోకుండా దానికి, హెయిర్ ఫాల్ కాకుండా ఆయిల్ పెట్టుకుంటున్నారు. అందుకే రకరకాలుగా మారిపోతుంది తల. ఇప్పుడు ఒక రకం కాదు. ఇప్పుడు మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఒక రోజు ఒక అడుక్కునే ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆయనకు 4 కూతుర్లు. ఆయనకి అన్న అవుతారు. నాకు చిన్న వయసు అయినది. కానీ హెయిర్స్ మాత్రము, తల వెంట్రుకలు మాత్రము కొన్ని చోట్ల ఎర్రగా ఉన్నాయి, కొన్ని చోట్ల నల్లగా ఉన్నాయి, కొన్ని చోట్ల తెల్లగా ఉన్నాయి. చూసింది ఆమె. చూసి ఆయన కూతురు ఏడుస్తూ ఉంది అనమాట. అక్కడ ఏడుస్తుంటే ఆయన చూసి ఏమైందంటే, ఆయన నీ మనరాలు ఏడుస్తుంది ఆయన అన్నాడు. నీ మనరాలు ఏడుస్తుంది చూడంటే, వాళ్ళు ఎవరు మనరాలని చూస్తున్నారు. ఆయన చూస్తే ఎవరు? ఆమె కూతురు. రకరకాలుగా రంగులు వేసుకోవడం వల్ల ఏమవుతున్నాయి? రంగులు మారిపోతున్నాయి. ఎంటికలు, హెయిర్స్ కలరే మారిపోతుంది. ఏ వయసులో అర్థం కావడంలే, ఎవరిది ఏ వయసు అర్థం కావడం లేదు. మనము మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభును సంతోషపెట్టేవారుగా మనము ప్రభు పని ఇష్టంతో చేయాలి. హనోకు దేవునికి ఇష్టడైన కనుక దేవుడు అతన్ని
కొనిపోయాను. దేవునికి ఇష్టడుగా ఉంటే హనోకు కొనిపోబడ్డాడు, మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటాడు. దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషులు ఉన్నారు కొంతమంది బైబిల్లో. కాబట్టి మనము ఏ పని చేసినా ప్రభు పని చేస్తున్నాము అని చేయాలి, ఇష్టంగా చేయాలి, కష్టంతో చేయకూడదు, బలవంతంగా చేయకూడదు. నువ్వు చేయదగిన పని చేయండి. ఇక్కడ ప్రకటన చేస్తున్నాం, ప్రకటన చేసినప్పుడు అది అందరికీ అని గమనించాలి. మరలా మనం పిలవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని పనిని ఇష్టంతో మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు, దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. ఆయన మనుషులను సంతోషపెట్టే వారంగా మనం ఉండకూడని విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. మనం మనుషులను సంతోషపెడితే ఎవరికి దాసులం కాము? దేవునికి దాసులం కాము, మనుషులకే దాసులం అవుతాం. పౌలు అంటా ఉన్నాడు, నేను మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా, దేవుని సంతోషపెట్ట చూస్తున్నానా? మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తుకు దాసుని కాకపోదును అంటాడు. కాబట్టి మనము గమనించేది ఏమిటంటే, చెప్పుకునేది ఏమిటంటే, దేవుని పనిని ఇష్టపూర్వకముగా దేవుడు సంతోషపడే విధంగా మనం పని చేయాలి. మనుషులు సంతోషపడే విధంగా మనం చేయాల్సిన అవసరం లేదు. మన పాట పాడుతుంటాం, బలవంతం లేదు, సనుగులతో వలదు, పిసినీతనము లేక విసుగాక. పాట మాత్రం బాగా పాడతాం అందరం, కానీ పిలిచేదంతా బలంతంగా పిలిచాల, రాండి 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 రాండి. దేవుడు కూడా బలవంతంగా అడుక్కోవాలా, వేయండి 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 కదా. ఒక్కసారి పిలిచి వస్తామా పెళ్ళికి? పత్రిక ఇస్తే ఊకే పత్రిక ఇస్తే అయిపోయినా? పిలవాలా, ఫోన్ చేసి పిలుస్తాం, పెళ్ళికైతే పిలుద్దాం. దేవుని పనికి పిలిచాల్సిన అవసరం లే. ఒకసారి ప్రకటన చేస్తే మనం అందరం కూడా. అందుకే చెప్తున్నాను, ప్రభువుకు చేసినట్టు చేయండి, మనుషులకు చేసినట్టు కాదు దేవుని పని అనే విషయం గుర్తుపెట్టుకోండి. మనం ప్రభువును సంతోషపెట్టాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాల అని మనము సాక్ష్యం పొందే విధంగా మనము దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. సరే, సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్తున్నాను. రెండవదిగా చూడండి, ఇంకా మనము ఎలా నడుచుకోవాలి, సంఘం క్షమాభివృద్ధి పొందాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఎఫెసీ 4:25-26 వచనాలు. మనము ఒకరికొకరము అవయవములై, ఇప్పుడు చెప్పాను ఇందాక కదా, సంఘము క్రీస్తు శరీరము, సంఘానికి శిరస్సు క్రీస్తు. మనము ఏమై ఉన్నాము చెప్పండి? సంఘానికి అవయవములై ఉన్నాము. మనము సంఘమునకు అవయవములై ఉన్నాము. సరే, గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ విషయాన్ని, ఇది ముఖ్యమైన విషయం లాగా చెప్పాల్సి వస్తుంది ఈరోజు అన్నమాట. ఏమిటంటే, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచి ఉండకూడదు. దీని అర్థం ఏమిటంటే, కోపపడండి కానీ తిట్టాకండి, దుర్భాషలాడాకండి, దూషించి మాట్లాడాకండి. అది పాపం అవుతుంది. అర్థమవుతుందా? కోపానికి దూషణకు తేడా చెప్తున్నాను. కోపపడండి కానీ పాపం చేయకండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. మోసే ఇశ్రాయేలు మీద ఒకసారి కోపగించుకున్నాడు, అనేక సార్లు కోపం తెప్పించారు వాళ్ళు.
ఒకసారి కోపము నశాలానికి అంటేంది ఇంకా, అంతే కదా, కోపము పీక్ స్టేజ్కి వెళ్ళింది. ద్రోహులారా అని మాట్లాడినాడు. ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడు. ఎంత విసుగు తెప్పించినారు కదా వాళ్ళు. ద్రోహులారా అన్నాడు. కోపానికి పాపానికి తేడా చెప్తున్నాను నేను. కోపపడండి కానీ పాపం చేయకండి. కోపన్నాడు మోసే, మంచిదే, కానీ ఆ మాట రాకూడదు నోట్లో నుంచి. ఏం మాట? ద్రోహులారా అనే మాట. బైబిల్లో ఒక మాట రాయబడింది, ద్రోహి అనేవాడు నరకాగ్నికి లోనవుతాడనని. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి పాత్రుడు అని. ఆ మాట మాట్లాడినందుకు మోసే వాగ్దాన దేశంలో ప్రవేశింపలేకపోయాడు. కళ్ళారా చూశాడే కానీ అందులో ప్రవేశింపలేకపోయాడు. అందుకే కోపపడండి కానీ పాపం చేయకండి అన్నాడు. ఒకవేళ కోపం వస్తే కింద చదవండి, సూర్యుడస్తమించిన పిమ్మట మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఉదయం కోపం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సాయంకాలం అయిపోయేలోపు నీ కోపము తగ్గిపోవాలా. అట్లా చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు అట్లా? ఇప్పటికీ కొంతమంది కోపం తగ్గిపోలే, కొన్ని ఏళ్ళైనా కూడా. విశ్వాస లక్షణం కాదది. సూర్యుడు అస్తమించేలోపు మీ కోపం ఉండకూడదు. ఉదయం కోపం వచ్చిందా సాయంకాలం వల్ల తగ్గిపోవాలి. ఇంకా మన దేవుడు ఎటువంటి వాడు తెలిసిన, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. దేవుని కోపము నిమిషకాలమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మరి మన కోపము సత్యంత వరకు ఉంటుంది. మన కోపం ఎంతవరకు ఉంటుంది? సత్యంత వరకు ఉంటుంది. కోపం అనేటువంటిది, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అని ఉంది. కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టుము. నాకైతే 99% కోపం రాదు, 199% కోపం రాదు నాకు. అది దేవుడు ఇచ్చిన వరమే. 1% మాత్రం కోపం వస్తుంది. ఎప్పుడు కోపం వస్తుందంటే చెప్పిన మాట విననప్పుడు, మంచి చెప్పింటాం విననప్పుడు, రెండవది నమ్మక ద్రోహం చేసినప్పుడు. ఈ 2 సార్లు కోపం వస్తుంది. మిగతా ఏ టైంలో కూడా కోపం రాదు నాకు. కోపం వచ్చింది అంటే ఈ 2 చేసిన అలా, మంచి చెప్పినప్పుడు వినకపోవడము, రెండవది నమ్మక ద్రోహం చేయడం. ఈ 2 విషయాల్లో కోపం వస్తే మిగతా విషయాల్లో కోపం రాదు నాకు. ఒకవేళ కోపం వచ్చినా కానీ కూడా అది కూడా ఇంకా ఆ రోజు సాయంకాలం కూడా అవసరం లే, ఎక్కువసేపు కూడా ఉండదు, ఆ కొద్దిసేపే ఉంటుంది అంతే. ఆ 2 సేపే. ఎంత కోపడతాం అంత ప్రేమ చూపిస్తాం. విశ్వాసంలో కూడా ఉండాల్సిన లక్షణం అది. కోపపడండి కానీ సూర్యుడస్తమించేలోపు సాయంకాలంలోపు నీ కోపం తగ్గిపోవాలి. కొంతమందికి ఒక మాట పలకరియలేదని ఇంకా సంవత్సరం తరబడి మాట్లాడకుండా ఉంటారు. ఇంకా లేరా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక్క మాట అన్నామని లేదా ఒక్క మాట పలకరియలేదని సంవత్సరాల తరబడి మాట్లాడుకుని ఉంటారు. ఇంకా వాక్యం చెప్తా ఉంది, ధర్మశాస్త్రంలో కూడా చెప్పాడు యెహోవా దేవుడు, నీ కోపం సూర్యుడు అస్తమించేలోపు తగ్గిపోవాలి. అట్లే పెట్టుకున్నామంటే మాత్రము మనకి నష్టం. అది విశ్వాస లక్షణం కాదు. కయీనును దేవుడు అంటాడు, నీవు సత్క్రియ చేసినలా నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. మంచి పని చేస్తే ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లే, తల పైకి ఎత్తుకోవచ్చు. హేబేలు లక్షణంగా ధైర్యంగా మంచి అర్పణ, మనస్సు కల్మషం లేకుండా అర్పించినాడు, ధైర్యంగా ఉన్నాడు. కయీను మాత్రము లోపల ద్వేషం పెట్టుకొని ఉన్నాడు, అసూయ పెట్టుకొని ఉన్నాడు, ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నాడు. అందుకే చెప్పాను, ఫస్టే చెప్పినా మీకు, ఎల్లప్పుడూ ప్రభునందు ముఖాలు మురుసుకున్నారంటే మాత్రం అదే చెప్తాను మీకు నేను. నవ్వండి, ఆనందించండి, సంతోషంగా ఉండండి. ఎవరి సొమ్మేం పోలేదు ఇక్కడ కదా. ప్రభువును ఆనందించండి, ప్రభువులో సంతోషించండి. అది విశ్వాస లక్షణం. ఎల్లప్పుడూ కూడా ప్రభు కోరుకునేది ఏమిటంటే సంతోషంగా ఉండాలి.
క్రిస్మస్ అంటే ఏమిటి? సంతోషం. ప్రభు పుట్టుకనే సంతోషం భూలోకానికి. కానీ ఎవరి మొఖాలు నవ్వులు లేవు. ఎందుకు అర్థం కాదు. ఇంకా బట్టలు కొనలేదేమో, ఇంకా షాపింగ్ మీదనే ఉంది అందరికి. ఇంకా రేపు నుంచి మొదలవుతుంది ఇంకా షాపింగ్ మనలో ఇంకా కదా. ఎంతవరకు ఆ సంతోషము? 25వ తారీఖు రాత్రి వరకే. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 రోజులు, మళ్ళీ 4 రోజులు, మళ్ళీ 31st నైట్ ఉంటుంది సంతోషం. మళ్ళీ 1వ తారీఖు మొదలైతే మళ్ళీ సంవత్సరం అంతా ముఖాలు ముడుచుకోవడమే. ఇంకా ప్రభునందు సంతోషించాలి. ప్రభునందు సంతోషించేవాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. సరే, కోపపడండి కానీ పాపం చేయకండి. మీ కోపము సాయంకాలం లోపు మీ కోపం అయిపోవాలా, ఉండకూడదు. ఇది అలవాటు చేసుకోండి. వచ్చే సంవత్సరం నుంచి అయినా కానీ, నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కూడా కోపము తీసేసుకోండి. ఎవరి మీద ఉందేమో, ఒకవేళ నీకు నా మీద నీకు ఉందేమో కోపం, తీసేసుకోండి. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక మరొక మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, లేకపోతే దానికంటే ముందు 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2:21. ఫిలిప్పీ 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ మాట అందరికీ అవసరం. ఈ మాట అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఇప్పుడు ఈ మాట మనందరికీ అవసరము. మనందరము మన సొంత పనులు మనకు ఉంటాయి. అయితే దేవుని పని కూడా ముఖ్యమే అని గుర్తుపెట్టుకోవాలి. మన పనుల కంటే కూడా దేవుని పని ముఖ్యం అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరూ తమ తమ సొంత కార్యాలే చూసుకుంటూ ఉన్నారు. పొద్దున్న లేయడము, సాయంకాలం వరకు మన పనులే, రాత్రి కూడా మన పనులే. దేవుని పని ఎప్పుడు చేసేది? మనము దేవుని గురించి ఎప్పుడు ఆలోచన చేసేది? సంఘం గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసేది? సంఘం పని ఎప్పుడు చేయాలి? దేవుని పని ఎప్పుడు చేసేవాళ్ళే చేస్తున్నాన్నా? మనము దారిలో పోతుంటాం. ముసలిళ్ళు ఎక్కువగా పండ్ల వ్యాపారం చేస్తుంటారు కదా. మామిడి పండ్లు, అరటి పండ్లు, రేణిగాయలు కదా. వాళ్ళు గంప ఎత్తకలేరు. ఏమంటారు చెప్పండి? పోతుంటే నాయన ఈ గంప ఎత్తలేను అంటారు. మొయ్యలేని బరువు ఉంటుంది కదా. కానీ వాళ్ళకి ఎవరు అవసరం? గంప ఎత్తేవాళ్ళు కావాలా. మోస్తారు బరువు వాళ్ళు. అర్థమవుతుందా? బరువు మోస్తారు, కానీ ఏమందించాలా? సహకారం అందించాలా. కనీసం ఓకే, గంప ఎత్తేదే నువ్వు చేయాల్సిందే, మోసేది వాళ్ళే. అర్థమవుతుందా? గంప ఎత్తేది కూడా చేత కాకపోతే ఏం లాభం చెప్పండి. ఇంకా హ్యాండ్ ఇవ్వడం కాదు, హ్యాండ్ కలపాల. హ్యాండ్ ఇవ్వడానికి కలపడానికి తేడా ఉంది కదా. నాకు హ్యాండ్ ఇచ్చారా అంటుంటారు. అంటే అర్థం ఏంటి? మోసం చేశాడని కదా. హ్యాండ్ అందించాలా, సహకారం అందించాలా. షేక్ హ్యాండ్ ఇవ్వాలా, కానీ హ్యాండ్ షేక్ చేస్తున్నారు. చేసే చేతులు ఏం చేస్తున్నారు? షేక్ చేస్తున్నారు. సహకారం అందించాలి. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యంలో ఎవరు చూడడం లేదు, ప్రభువు కార్యంలో ఎవరు చూడడం లేదు అనేటువంటి మాట స్పష్టంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఇప్పటి నుంచి మన సొంత కార్యాలతో పాటు ప్రభు కార్యాలను కూడా మనం చూడాలి. ప్రభు కార్యాలను మనం చూడాలి. ప్రభు పని మనం చేయాలి. వీ హ్యావ్ టు గివ్ సపోర్ట్. సహకారం అందించాలి. లోక పాపను మోసుకొని పోవు దేవుడు. మన పాపాన్నే మోసినాడు ఆయన. మనము చిన్న పని చేయలేమా? ఆసక్తి ఉండాలి. ఏముండాలమ్మా? ఇంట్రెస్ట్ ఉండాలి. ఆసక్తి, దేవుని పని అంటే ఆసక్తి ఉండాలి. మీకు చాలాసార్లు నేను ఒక ఉపమానం చెప్తూ ఉంటాను. 6 గంటలకు పోయిన ఒకటే కూలేని, సాయంకాలం 5 గంటలకు కూడా ఒకటే కూలని. టైం ఎంత అయింది? 7:30 అయింది. ఇంకేం పోతావులే. 7 గంటలకు కూడికి ఉంది సాయంత్రము. పాటలు అయిపోయి ఉంటాయి, ఏం పోతావులే కదా.
వాక్యం మొదలైంటుంది, ఏం పోతాంలే అనుకోవాల్సిన అవసరం లేదు. నీలో ఆసక్తి ఉందా? కమ్. నువ్వు 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపిన నీకు అదే కూలి ఉంటుంది. దేవుడు ఏం చూస్తారు చెప్పండి? ఆసక్తి చూస్తాడు, లోపల ఉండేటువంటి ఆసక్తిని చూస్తాడు. నీ మందిరం గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటాడు భక్తుడు. మందిరానికి పోవాలి, మందిరానికి పోవాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆసక్తి నీకుంటే చాలు, అది గుర్తిస్తాడు దేవుడు. చివరిలో అయినా కూడా నీకు ఒకటే కూలి ఇస్తాడు దేవుడు, ఇంకెక్కువ కూలి కూడా ఇవ్వచ్చు నీలో ఉండే ఆసక్తిని బట్టి. అనేకులలో మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు ఆసక్తి ఉండాలి, దేవుని సన్నిధిలో ఆసక్తి ఉండాలి. యేసుక్రీస్తు కార్యములను చూసేవారిగా మనం ఉండాలి. మన పని ఎప్పుడు 24 hours మన పని ఉంటుంది. ఎప్పుడు బిజీ అన్నా, ఎప్పుడు బిజీ 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 వితౌట్ వర్క్ కొంతమంది ఉంటారు. బిజీ వితౌట్ వర్క్, పని లేకపోయినా బిజీగా ఉంటారు కొంతమంది. పని ఉండి బిజీగా ఉండడం వేరు కదా. బిజీ వితౌట్ వర్క్, పని లేకపోయినా బిజీగా ఉంటారు కొంతమంది. ఏమనంటే బిజీ. మంచిది, మన పనులు మనం చేసుకోవాలి, మన ఉద్యోగాలు మనం చేసుకోవాలి, మన జీవనోపాధి మనం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు కార్యమును కూడా మనం చూడాలి కదా. దేవుని పని మనం నువ్వు ఇంత ప్రేమ చూపిస్తే దేవుడు కొండంత ప్రేమ చూపిస్తాడు. నువ్వు 10 నిమిషాలు కేటాయిస్తే దేవునికి, నీకు దేవుడు ఎంత మేలు చేస్తాడో నువ్వు ఊహించలేవు. యూ కాంట్ ఎక్స్పెక్ట్. మీకు అవసరం వచ్చినట్టు చెప్తున్నాను నేను సందర్భాన్ని బట్టి. నేను పులివెందులలో ఉన్నప్పుడు, పులివెందుల టు రాజంపేట దాదాపు 5 hours జర్నీ డైలీ అప్ అండ్ డౌన్. ఉదయం 5 గంటలకు లేచి 5 గంటల బస్సు ఎక్కితే 9 గంటలకు కాలేజీకి పోయేవాడిని నేను. 1 గంట కాలేజీ అయిపోతుంది. 2కి భోంచేసి మళ్ళా 5:30, 6 కల్లా పులివెందులకు వచ్చేవాడిని. 6:30కి మళ్ళీ కూడిక. ఖచ్చితంగా ఆ టైంకి వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ చర్చికి వెళ్ళేవాడిని. ఎంత పని ఉన్నా, ఎన్ని పనులున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, 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 కనబడాలి, దేవుని మహేపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మాటలు వినాలి అనేటువంటి ఆసక్తితో అన్ని గంటలు 9 గంటలు జర్నీ చేసి మళ్ళీ వచ్చి చర్చికి వెళ్ళేవాడిని. వెళ్ళి మళ్ళీ పరిచయం చేసేవాడిని. అది ఏ పరిచయనే కావచ్చు, వాక్య పరిచయం, పాటలు పాడేవాడిని, వాక్య పరిచయం చేసేవాడిని. అట్లా దాదాపు 3 ఏళ్ళు తిరిగాను. అట్లాగే కదిరి కూడా డ్యూటీ చేశాను. ఎంత అలసిపోయినా కానీ కూడా దేవుని సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఇక్కడ కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వస్తాను నేను. అవుట్ ఆఫ్ స్టేషన్ అప్పుడు మాత్రం రాలేను, కానీ ఊర్లో ఉన్నానంటే ఎక్కడున్నా నా మనసు అంతా మందిరం మీదే ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆసక్తి భక్షిస్తూ ఉంటుంది. వెళ్ళాలి, కనబడాలి, దేవునికి కనబడాలి, మనుషులకు కనబడాలి, దేవునికి కనబడాలి. నీకు ప్రజెంట్ వేసేది మనసులో ఇక్కడ మాన్యువల్ కనిపిస్తుంది, పైన అటెండెన్స్ ఉంటుంది. దెర్ ఈజ్ అటెండెన్స్ ఇన్ ద హెవెన్. అది కావాలా మనకి. ఒక్కరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫేస్ దాని ఏమంటారు, ఫేస్ రీడింగ్, FRS పెట్టారు కదా, ఎంప్లాయీస్కి FRS పెట్టారు. ఎంప్లాయీస్ ఎంత తొందరపోతారో తెలిసిన డ్యూటీకి. నేను యూజ్ చేయను వాస్తవంగా, వెళ్ళి చర్చిలో సంతకం చేస్తారు అంతే. అదేదో ఒక అలవాటు అనమాట. మొక్కలను చూపిస్తే అటెండెన్స్ పడుతుంది, మంచిదే. అది కూడా వాల్యుబులే, మాన్యువల్ కూడా వాల్యుబులే, 2 వాల్యుబులే. మాన్యువల్ ఇంకా వాల్యుబుల్, FRS కంటే మాన్యువల్ ఇంకా వాల్యుబుల్. నీవిడ మాన్యువల్ అటెండెన్స్ కావాలి నీకు. ఇలా యు ఆర్ ఎ మ్యాన్, యు ఆర్ ఎ ఉమెన్, నీ అటెండెన్స్ ఇక్కడ ఉండాలా, ఫిజికల్ అటెండెన్స్. సాయంత్రం మళ్ళీ పోయేటప్పుడు చాలామంది ఊరు బయటికి పోయి FRS పెడుతున్నారు అనమాట. కొంత దూరం పోతే టవర్ రాదు, ఇంకా రాదు. ఎంత తనకలాడుతుంటారో, పర్లేదని. ఈ జీతం కోసం ఇంత తొందరపడుతున్నామే, పైన జీతం ఉంది, ఆ జీతం కోసం మనం తొందరపడాలా. యేసుక్రీస్తు కార్యంలో మనం చూసేవారిగా మనం ఉండాలి. సంఘ కార్యక్రమాలు, సంఘ సహవాస కూడికలు, ఆరాధన, సంఘ ప్రత్యేక కూడికలు, ప్రతి విషయంలో కూడా మనం ఆసక్తితో ఆ పని చేసేవారిగా మనం ఉండాలి.
మరొక మాట చూపించి నేను ముగిస్తాను, సమయం ఎందుకు కాబట్టి. 2:15 చూడండి. 2:15 ఇది ఫిలిప్పి 2:15. ఫిలిప్పి 2:15 అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. మనం ఏం మానేయాలి చెప్పండి అమ్మా? 1 కోపం మానేయాలా? గుర్తుందా లేదా? మర్చిపోయినామంటారా? 2వది ఏం మానేయాలి? మన పనులు చేసుకోవడం మాని దేవుని పనులు చేయాలి. మన పనులు కూడా చేసుకుంటూ దేవుని పనులు చేయాలి. 3వది సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఏం మానేయాలి చెప్పండి? సనగడం మానేయాల. సనగడం అంటే ఏంటమ్మా? సనగడం అంటే మనుషులనే మాట్లాడుకోవడం, మనుషుల్నే అలగడం. సనగడానికి ఒక డెఫినేషన్ లేదు కదా వాస్తవంగా. మీకు అర్థం కానీ ఒక మాట చెప్తున్నాను. మోసే అహరోనులు కదా, మిరియాము. అహరోను మిరియామును మోసే మీద ఏం చేశారమ్మా? సనిగారు. ఏమని సనిగారు? మనసులో మాట్లాడుకున్నారు వాళ్ళు. ఏమని మనసులో మాట్లాడుకున్నారు చెప్పండి? మోసేతోనా దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడా? అది సనుక్కున్నారు వాళ్ళు. అది సనగడం అంటే. సనుగులు మనుషులకు వినపడవు. ఎవరికి వినపడతాయి? గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా కానీ. సనుగులు మనుషులకు వినపడకపోవచ్చు కానీ దేవునికి వినపడతాయి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఏబడింది, వారిలో అనేకులు సనిగిరి సంహారకుని చేత నశించిరి అన్నబడింది. ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గొనిగారు. ఏమని సనిగారు? నీళ్ళు లేవు, ఆహారం లేదు, మాంసం లేదు, అక్కడ సమాధులు లేవా? ఇది తీసుకొచ్చినావు. అక్కడ పాత పెట్టేవాళ్ళు లేరా? దండిగా ఉన్నారు. ఇక్కడే పాత పెట్టేవాళ్ళు లేరు. అరణ్యంలో చచ్చిపోద్ది ఇక్కడ కూడా లేదు మాకే. ఎవరి మీద సనిగారు వాళ్ళు? మోసే మీద సనిగారు, దేవుని మీద సనిగారు. సనగడము, గొనగడము, సంశయాలు, అనుమానం. సంశయం అంటే ఏమిటి చెప్పండి? అనుమానము. తోమాలాగా అనుమానం అనే వాళ్ళు కొంతమంది. తోమా శిష్యుడు కదా, ఆయన అరచేతిలో నా వేలు పెట్టి చూడాలా, ఆయన పక్కన నా చేయి పెట్టి చూడాలా? అనుమానం. ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని పనిలో సనుగులు, గొనుగులు, సంశయాలు ఉండకూడదు. సంఘము క్షమాభివృద్ధిగా ఉండాలి అంటే ఇవన్నీ ఉండకూడదు. ఏముండకూడదమ్మా? కోపం ఉండకూడదు. ఇందాక పుసరామ కోపంతో చెప్పినాడు. కోపంతో చెప్పినా ఎందుకు చెప్పినారు చెప్పండి? అవి దేవుని పని విషయంలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి చెప్పినాడు. దానిలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించాలి మనం. అందరము సహకరించి ఒకరినొకరము సహకరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు సరిచేసుకోవాలి, చెయ్యి అందించాలి. అప్పుడు సంఘము క్షమాభివృద్ధికరంగా ఉంటుంది, సంఘము సంతోషంగా ఉంటుంది. చేయికి దెబ్బ తగిలితే దేహం అంతా బాధపడుతుంది. బాధపడదా? ఇప్పుడు ఒకరు దెబ్బ తగిలితే ఎవరు బాధపడడంలే. అర్థమవుతుందా చెప్పేది? అంటే మనం ఎక్కడ లేమని అర్థము? సంఘంలో ఉన్నామా, బయట ఉన్నామా? బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను నేను. సంఘం అంటే ఏమిటి? శరీరం. అంతేనా? సంఘం అంటే శరీరం. శరీరంలో ఒక అవయవం బాధపడుతుందంటే అన్ని అవయవాలు ఒకరు బాధపడుతున్నారంటే మనం నవ్వుతున్నామంటే ఏమని అర్థం? మన సంఘంలో లేమని అర్థం, మన దేహంలో లేమని అర్థం. అర్థమవుతుందా? కన్నుకు దెబ్బ తగిలిందంటే దేహం అంతా బాధపడుతుంది. సంఘంలో ఉండేటువంటి మనం ఒక్కరం కూడా అవయవమయం ఉన్నాము. మనమందరం వీఆర్ ఆల్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అలా ఉన్నప్పుడు మనము దేవుని కుమారులు కావాలి అంటే సనుగులు, సంశయాలు మానేసి సమస్త కార్యములు మీరు చేయండి అని. సనగాకండి, గొనగాకండి, కోపం నిలుపుకోవకండి,
కోపాన్ని మానివేయండి, సనుగులు మానివేయండి, గొనుగులు మానివేయండి, సంశయాలు మానివేసేయండి. ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తాను. ఫిలిప్పీ 3వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఫిలిప్పీ 5వ అధ్యాయము 2-3 వచనాలు. క్షమించండి 3వ అధ్యాయం క్షమించండి. ఫిలిప్పీ 3వ అధ్యాయము 2-3 వచనాలు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. మొదటి వచనం కూడా చదవన్నా. మొదటి వచనం, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి. ఇందాక చెప్పాను మీకు, ప్రభునందు. ఒకసారి నవ్వండి అమ్మ అందరూ, ఆనందించండి. బీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఆనందించండి. అదే సంగతులు మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది నవ్వితే ఏమంట క్షేమం. రాజశేఖర రెడ్డి గారు క్షేమంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మీకు రోగం ఉందేమో జాగ్రత్త. నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మీరు ఆనందించండి, అది క్షేమము. ఇంకా అంటున్నాడు, అదే సంగతులు మీకు రాయుట నాకు కష్టమైంది. నవ్వండి అని చెప్పడం నాకు కష్టమైపోతుంది, ఆనందించండి చెప్పడం కష్టమవుతుంది. అంటే నవ్వడం కష్టమవుతుంది, ఆనందించడం కూడా కష్టమైపోతుంది. ప్రభువులో, బయట కాదు. బయట మాత్రం బాగా హ్యాపీగా ఉంటారు. ప్రభువులో, ఆత్మీయ జీవితంలో ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి, అది క్షేమము. ఓకే, 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. గమనించు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం ఏంటండి? కుక్కలు ఏం చేస్తాయమ్మా? కుక్కలు నవ్వడం ఎప్పుడైనా చూసారు? కుక్కల్ని మొరగడం చూసినాం కదా. కుక్కల్ని మొరగడం చూసినాం, మొరగడం, గట్టిగా మొరగడం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అర్థం ఏమిటంటే, నేను చిన్నారి మొన్న వస్తున్నాం, ఆ సాయంత్రం సండే స్కూల్ ప్రోగ్రాంగానే వస్తున్నాం, బండ్లో వస్తున్నాం. మొన్న 6 గంటలప్పుడు వస్తుంటే స్పీడ్గా వస్తున్నాను. కుక్కపిల్ల 5-6 కుక్కపిల్లలు ఉన్నాయి అక్కడ. తల్లి ఉండేది మాకు తెలియదు. కుక్కపిల్ల స్పీడ్ పోయి అది కుంటుతుంది ముందుగానే, నేను కంట్రోల్ చేయలేకపోయినా, బండి ఎక్కింది. పాపం దాని నడుముల మీద టైర్ ఎక్కింది. నాది నడసలేక కుంటుతుంది. అప్పుడు 5-6 కుక్కలు వచ్చినాయి మా చుట్టూ. బండి మూవ్ చేసినామనుకో ఎంట పడతాయి. ఇంకా ఆ పాప వెనకాల కూర్చునేది, ఎంబడి బండి ఆపేసిన. ఆ కుక్కలు మొరుగుతూ ఉంటే ఇళ్ళలో అందరూ బయటకు వచ్చినారు. మనిషికి యాక్సిడెంట్ అయినట్టు బయటకు వస్తారు కదా, అట్లా బయటకు వచ్చారు అందరూ. అందరూ మాకెళ్ళి చూస్తున్నారు. కుక్కలు ఈ సైడ్ కొన్ని, ఈ సైడ్ కొన్ని వచ్చినాయి. తల్లి వచ్చింది, తల్లితో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినారు. ఇరుగు కుక్కలు అనుకోండి. ఏడగరుస్తుందని భయమైంది. లాస్ట్కు వాళ్ళు మాకెళ్ళి ఏం చూస్తారంటే, ఎంత పని చేసినావా నువ్వు అని మాకెళ్ళి చూస్తారు అందరూ. చాలాసేపు ఒక 5-10 నిమిషాలు బండి నిలబెట్టి ఆ తల్లి పడేటువంటి ఆరాటం చూసినా అక్కడ కుక్క. మొత్తం మిగతా పిల్లలు వస్తున్నాయి, తల్లి కాడికి పోతున్నాయి. అప్పుడు అందరిని దగ్గర చేర్చుకునే తల్లి. ఆ యాక్సిడెంట్ అయినటువంటి కుక్క పిల్ల చుట్టూ అన్ని కుక్కలు వచ్చినాయి అన్నమాట. చాలా బాధ కలిగింది నాకు అయితే నిజంగానే. మొరుగుతున్నాయి. మనం కూడా విశ్వాసులుగా మనం ముందుకు పోతున్నప్పుడు, ప్రభులో సాగిపోతున్నప్పుడు మొరిగేటువంటి కుక్కలు ఉంటాయి. ఏనుగు పోతుంటే ఏం చేస్తాయి చెప్పండి? కుక్కలు మొరుగుతూ ఉంటాయి, మీదకి ఎక్కుతాయా? ఏం చేయలేవు. సింహం పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏమైనా చేస్తాయా? చేయలేవు.
విశ్వాసమైన మన ప్రతి విశ్వాసి కూడా ఒక సింహంతో సమానం, గుర్తుపెట్టుకోండి. ప్రతి దేవుని బిడ్డ ఒక సింహంతో సమానం. మన ప్రభువే యూదా గోత్రపు ఆయన సింహం అంటే మనము ఏమనుకుంటున్నాం? మనము భయపడుతున్నాం. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. భయపడుతున్నామంటే మనము ఎప్పుడైనా సమస్య వచ్చింది అంటే సమస్యకి ఎదురుగా పోవాలి. కుక్కలు ఎదురుగా వచ్చే పారిపోయినామనుకోండి, ఎండ పడతాయి. సమస్యను విడిచి మనం దూరంగా పారిపోయినామనుకోండి, సమస్య ఎంట పడుతుంది కదా. కాబట్టి విశ్వాసమైన ప్రతి విశ్వాసి కూడా ఒక సింహంతో సమానం. మన ప్రభు యూదా గోత్రపు సింహము. సింహపు పిల్లలు సింహం అవుతాయి కానీ ఏమైతాయా? సింహ పిల్లలు ఏమవుతాయమ్మా? సింహమే అవుతాయి. మన దేవుడు సింహము, మన ప్రభు సింహం, యూదా గోత్రపు సింహం ఆయన. కాబట్టి బయట ఇటువంటి విపరీత వాదములు వాదించేటువంటి కుక్కలతో మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసి పోతుంటే మరుగుతుంటారు, భయపడాకండి. మీరు జాగ్రత్తగా భయపడాకండి, కానీ జాగ్రత్తగా భయపడొద్దనని జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఊరికే మరుగుతున్నానని చెప్పేసి ఏం కాదులే అనుకోకూడదు. మళ్ళీ కుక్క కరస్తదిలే అని అజాగ్రత్తగా పోకూడదు, కరుస్తుందని జాగ్రత్తగా పోవాలా. శరీరము ఆస్పదము చేసుకోకూడదు. శరీరము బలవంతులము బలాఢ్యులమని శరీరం ఆస్పదం చేసుకోకూడదు. విశ్వాసులైనటువంటి వాళ్ళు మనం గమనిస్తే దావీదు పొట్టివాడే, పౌలు పొట్టివాడే, జక్కయ్య పొట్టివాడే, అంతేనా? వీళ్ళందరూ గట్టివాళ్ళు అయినారు. అందుకే అంటారు పొట్టోళ్ళు గట్టివాళ్ళు అంటుంటారు. దేవుని దృష్టిలో దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయం చూసేటువంటి వాడు. కాబట్టి మన హృదయము దేవునికి సరిగా ఉండాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు, శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీ 2:30 చూడండి. ఫిలిప్పీ 2:30 నా ఎడల మీ ఉపచర్యను తీర్చుటకై తన ప్రాణం లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పునానందముతో అతను చేర్చుకొని అట్టి వారిని గణపరచండి. చాలు. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు, ఇది గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పని కోసం చావుకైనా సిద్ధంగా ఉండాలి. ప్రభు పరిచర్య కోసం చావుకైనా సిద్ధంగా ఉండాలి. అప్పగించబడ్డావా, పిలువబడ్డావా, ఏర్పరచబడ్డావా, ప్రభు పని కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి. వారు తమ ప్రారంభించటకు తెగించిరి అని చూస్తాము. ప్రారంభించటకు తెగించారు. మీరు గమనిస్తే మనం చూస్తుంటాం, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో దాదాపు అందరూ ఒక ఇస్కరియోతు దాటి వెళ్ళిపోయినాడు. మిగతా 11 మంది శిష్యులు కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకంగా హింసించబడ్డారు. ఘోరమైనటువంటి చావు చచ్చారు వాళ్ళు. ఎవరి కోసం అండి? ప్రభు కొరకే. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తు పరిచర్య కొరకు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా అంటున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా సంఘ క్షమాభివృద్ధి కొరకు పాటుపడచ్చు. క్రీస్తు పరిచర్య కొరకు ఇష్టంతో చేయొచ్చు, పరిచర్యను ఇష్టంతో చేయొచ్చు. ప్రభు కార్యాలను చూస్తూ ప్రభు పరిచర్య కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు చావుట కూడా సిద్ధంగా ఉండాలి. చెప్పడం చాలా సులువే కానీ చాలా కష్టం. క్రీస్తు పని కోసం చావడము, సిద్ధంగా ఉన్నాను చెప్పడం చాలా ఈజీనే, కానీ చాలా కష్టం. కానీ ప్రభుకు అప్పగిస్తే మన జీవితాలని ప్రభువే ఆ విధంగా మనల్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సంఘ క్షమాభివృద్ధి కొరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ పాటుపడాలని ఈ మాట ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రభు ఈ మాటలు మన కోసము దీవించును గాక. ప్రియమైన వర్లారా,
కొన్ని ప్రకటనలు గమనించాలని ప్రభునామములో మనవండి. జీవమ్మ కొడుకు మౌనిక, మరి జీవమ్మ కొడుకు వారికి వివాహం జరిగిందండి. మరి కోడలు గర్భం దాల్చింది. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దాన్ని పురస్కరించుకొని మరి ఆ కుమార్తె యొక్క మౌనిక యొక్క సుఖప్రసవం కొరకు ప్రార్థన చేయాలని వారు కోరుకుంటున్నారు. అశోకు మౌనిక భార్యాభర్తలు, జీవమ్మ కోడలు, జీవమ్మ కొడుకు కోడలు అశోకు మౌనిక వారి కుటుంబం వారు సంఘం యొక్క ప్రార్థన కోరుకుంటున్నారు. రాబోయే దినాల్లో ఆ కుమార్తె సుఖప్రసవం కోరుకు మనమందరం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవండి. అలాగనే ఇందాక మనము బుజ్జన్న జయమ్మక్క గారి కొడుకు రవికుమారు, మానస ఆ దంపతులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి కూడా గర్భఫలం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. రాబోయే దినాల్లో ఈ మానస కొరకు, మౌనిక కొరకు వారు గర్భవతులుగా ఉన్నారు సంఘంలో, సంఘ సభ్యులు కనుక మనము ఈ ఇద్దరి కుమార్తెల కొరకు సుఖప్రసవం కొరకు వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, మన కుటుంబ ప్రార్థనలో మనము ఆ కుమార్తెలిద్దరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు? మౌనిక, మానస. అలాగనే మనం గమనిస్తే బుజ్జిన్న కుటుంబం సంఘాన్ని ప్రేమించి తమ కోడలకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిన దాన్ని బట్టి సంఘాన్ని ప్రేమించి పలహారము వారు తెచ్చారు. ప్రార్థన అనంతరము ఆ పలహారం తీసుకొని పోవాలని మనవండి. అలాగనే బైబిల్ ఎగ్జామ్ మరి ఈ మాసంలోనే 24వ తారీఖు పండుగ కన్నా ముందు రోజు మరి 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎక్కడ యూట్యూబ్లో ప్రశ్నలు ఉండవు, అలాంటి ప్రశ్నలు కావు. మరి మనం గమనిస్తే రూతు, ఎస్తేరు, యోనా ఈ 3 గ్రంథాలలో నుంచి వచనాల వారీగా మరి ప్రశ్నలు జవాబులు తయారు చేయడం జరిగింది. సంఘము ఎవరు కాదు, వ్యక్తిగతంగా సంఘం తయారు చేసింది. క్వశ్చన్ పేపరు 100 మార్కులు ఉంటాయి. 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ABCD కీ ఉంటుంది. ఈజీగా రాయవచ్చు, కానీ బాగా చదువుకోవాలి. చదువుకుంటే ఈజీగా రాసి మంచి మార్కులు మనం బైబిల్లో ఎంత మనం చదువుతున్నాం, ఎంత జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానము అన్నది మనము ఎగ్జామ్ రాసి ఆ ఫలితాలను బట్టి మనమే అంచనా వేసుకోవచ్చు. నా జ్ఞానం ఇంతేనా, ఇంకా పెంచుకోవాలి బైబిల్లో నా జ్ఞానాన్ని అని ఆసక్తి కలిగి ఇంకా మరి మార్కులను బట్టి మనం ముందుకు సాగుతాం. ఫస్ట్ ప్రైజు 5,000, సెకండ్ ప్రైజు 3,000, థర్డ్ ప్రైజు 2,000 అండి. ప్రార్థనాపూర్వకంగా మరి చదువుకోండి. రూతు, ఎస్తేరు, యోనా. మరి యూత్ మీటింగ్లో కూడా అన్నగారే వాడబడతారు. ఎందుకనగా అన్నగారు రూతు గ్రంథాన్ని, అలాగనే ఎస్తేరు గ్రంథాన్ని, యోనా గ్రంథాన్ని అందరికీ యవనస్తులకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వీకే కాబట్టి అన్ననే ఈ మార్పు గమనించాలి. అన్ననే యవనస్తుల మీటింగ్లో కూడా వాడబడతాడు. మరి మన ప్రియులు పెద్దలు దానమన్న గారు మరి అనారోగ్యంతో ఈ దినం ఆయన రాలేదు. ప్రభు సన్నిధికి వస్తే గంభీరంగా దేవుని యొక్క నామాలాపన చేస్తాడు. గంభీరమైన స్వరం దానమన్న గారిది. ప్రభు చిత్తమైతే సాయంకాలము దానమన్న గారి గృహానికి కూడా హౌస్ విజిటింగ్లో పెద్దలు నిర్ణయించారు. అక్కడికి కూడా వెళ్తాం. కుమార్ అన్న ఇంటికి కూడా హౌస్ విజిటింగ్కు వెళ్తామండి. విత్తబడ్డ వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందామండి. విత్తబడ్డ వాక్యం నిమిత్తము మన హృదయాలలో మరి ఆ వాక్యము ఫలింపులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము పలహారం ఉంది, తీసుకొని అందరు వెళ్ళాలని మనవి. ప్రార్థన. మహిమ స్వరూపి అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు, వందనములు, మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా. మీ పిల్లలమైన మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నారు. స్తోత్రాలు. మాకు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక ప్రభుదినాన్ని ఈవిగా ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ పిల్లలమైన మేమందరం కలిసి నైనా ఏక మనసుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో మిమ్మల్ని మనసారా ఆరాధించి స్తుతించి బలలో పాల్పంపులు పొందితి మీ తండ్రి. అయోగ్యంగా ఎవరైనా మా సహోదరులు కావచ్చు, సహోదరీమణులు కావచ్చు, అయోగ్యంగా పాల్పంపులు పొంది ఉంటే దయించి వారిని క్షమించండి. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ దీనదాసుని మీ ఆత్మశక్తి చేత నింపి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నైనా విశ్వాసులమైన మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అనేకమైన లేఖనాలు మా గమనానికి నైనా మీ దాసుని ద్వారా లేఖనాలు తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. నేను విత్తబడ్డ ఆ వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, వాక్యాన్ని
అనుభవించుకొని వాక్య ప్రకారము ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసురాలు ప్రవర్తిస్తూ అందరూ సహకారం, పరస్పర సహకారము, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అందరూ సహకరించడానికి అట్టి మంచి మనసు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సంఘము మీదినైనా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించారు. ఇంతవరకు తండ్రి మీరు మీ ఆరోగ్యపు రెక్కల కింద సంఘాన్ని భద్రపరిచి కాచిన విధానాన్ని బట్టి మనసర మరొకసారి మధ్యాహ్న కాల సమయమున మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, 18వ తారీఖున గూడూరు పట్టణంలో మీరు జరిగించిన సువార్త కొరకై స్తోత్రములు తండ్రి. అక్కడ గూడూరు పట్టణంలో ఉన్న నైనా విశ్వాసులు, సంఘస్థులు మాకెంతో సహకారులుగా ఉండి ఆ పరిచర్యకు తోడ్పడ్డారు. అక్కడ తోడ్పడిన ప్రతి సహోదరుని సంఘాన్ని దీవించునైనా ఆశీర్వదించు. నైనా 19వ తారీఖు మా స్థానిక సంఘంలో పెద్దల పరిచారకుల నియామక స్తుతి కూడికను మీరు చక్కగా జరిగించినందుకు స్తోత్రములు తండ్రి. శ్రేష్టమైన వర్తమానం మేము విన్నాం నైనా. విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్య ప్రకారము నైనా మేము జీవించులాగున కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమునైనా వాక్య పరిచర్యలో వాడబడ్డ మీ దాసుని నైనా రాబోయే దినాల్లో ఇంకా బహుబలంగా స్థానిక సంఘంలో వాడబడడానికి మీ ఆత్మశక్తి చేత నింపండి నైనా. చక్కగా లేఖనాలు ధ్యానించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నైనా ఈ రీతిగా సంఘ సత్యాలు బోధించడానికి కావలసిన జ్ఞానము నైనా అన్నగారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అన్నను, అన్న కుటుంబాన్ని దీవించు తండ్రి, ఆశీర్వదించవని వేడుకుంటున్నాం తండ్రి. మరి వెంకాయపల్లిలో కూడా నైనా మరి ఈ దినం పరిచర్య నిమిత్తం వెళ్ళిన సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. అక్కడ సంఘాన్ని దీవించండి తండ్రి. తిరుగు ప్రయాణంలో వారిని క్షేమంగా గమ్యం చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. యవనస్తుల కూడికలో నైనా మరి మీ దాసుని బలపరచండి. యవనస్తులకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీ దాసుని ద్వారా మీరు పలకవని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ప్రోభా 24వ తారీఖు జరగనయ్యున్న బైబిల్ ఎగ్జామ్లోను 25వ తారీఖు నైనా క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కూడిక స్థానిక సంఘంలో సాయంకాలం చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి తండ్రి. అలాగే డిసెంబర్ 31 నైనా మరి పాత సంవత్సరం వేడుకలు, కొత్త సంవత్సరం ఆహ్వానం సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకమైన కూడిక కూడా జరుపుకోవాలి. ఈ కూడికలన్నీ కూడా అనేక మంది మీ బిడ్డలు వచ్చి నైనా మరి ఆ కూడికల్లో పాల్పంపులు పొందడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మా మధ్యలో మీ సన్నిధిని ఉంచావు, స్తోత్రములు. మీ పిల్లలమైన మేమందరము చెదిరి మా గృహాలకు వెళ్ళనై ఉన్నాం. మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే మరొక నియామక కూడికలో మీ పాద సన్నిధిలో నైనా మీ మందిరములో మేమందరం కనబడే భాగ్యం దయచేయమని, అంతవరకు మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. పలహారం కొరకు రగన్న ప్రార్థన చేస్తాడు.